హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా IIIT బాసర్ అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఈరోజు మనం ఆ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర్, RJKT బాసర్ అన్న IIIT బాసర్ అన్న సేమ్ అండి. సో వీళ్ళు వచ్చేసి మనకి 27th May 2024 అంటే నిన్న అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అడ్మిషన్స్ వచ్చేసి 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ కోసం అండి. ఇక్కడ 6 years బీటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో 2 years అంటే ఫస్ట్ 2 years వచ్చేసి PUC అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఆఫర్ చేస్తారు. అండ్ దాని తర్వాత 4 years వచ్చేసి బీటెక్ కోర్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే ఏం లేదండి, మనకి బయట ఇంటర్మీడియట్ ఎలాగో ఈ యూనివర్సిటీలో ప్రీ యూనివర్సిటీ కోర్సు దానికి ఈక్వల్ అనమాట. PUC అయిపోయిన తర్వాత బీటెక్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా సీట్స్ విషయానికి వస్తే టోటల్గా మనకి 1500 సీట్స్ అయితే ఉన్నాయి. గతంలో ఇవి 1000 సీట్సే ఉండేవి, ఇప్పుడు 500 సీట్స్ పెంచి 1500 సీట్స్ అయితే ఇచ్చారు. సో ఈ 1500 సీట్స్లో 85% సీట్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి అలాట్ చేయడం జరుగుతుంది. అంటే 85% సీట్స్ తెలంగాణ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిగిలిన 15% సీట్స్లో తెలంగాణ క్యాండిడేట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి కూడా అలాట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళతో పాటు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకి కూడా 5% సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అండ్ ఆ కేటగిరీ పేరు వచ్చేసి సూపర్ న్యూమరీ కేటగిరీ అనేసి అంటారు. సో ఆ కేటగిరీ కింద మన ఇండియన్స్ ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలకి 5% సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఇయర్ అంటే 2024లో ఫస్ట్ అటెంప్ట్లోనే 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే June 1 నాటికి అంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే రోజు నాటికి జనరల్ క్యాండిడేట్స్ అయితే 18 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. SC ST క్యాండిడేట్స్ అయితే 21 years లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి June 1, 2024 నుండి స్టార్ట్ అయిపోతాయి. అండ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 22 June 2024. అండ్ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అందరినీ మెరిట్ బేసిస్న సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ లిస్ట్ అనేది July 3 రిలీజ్ అయితే చేస్తారు. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి July 8th, 9th and 10th 3 daysన అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న TS ఆన్లైన్ సెంటర్స్లో కానీ మీ సేవలో కానీ లేదంటే యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవచ్చు. యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ ఫస్ట్ ఇయర్ ఫీజు అంటే PUC ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 37,000. మనకి ఈ ఫీ పే చేయాలా వద్దా అంటే అది మీ యాన్యువల్ ఇన్కమ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 1,50,000 కన్నా తక్కువ ఉందనుకోండి, మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. బట్ అలా కాకుండా మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 1,50,000 కన్నా ఎక్కువ ఉంటే మీరు ఈ 37,000 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అది ఫీ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ 1000 రూపీస్. అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాషన్ డిపాజిట్ కింద 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కింద 700 రూపీస్. అంటే టోటల్గా మనకి రిజిస్ట్రేషన్ ఫీ, కాషన్ డిపాజిట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ 3 కలిపి 3700 రూపీస్ ఎక్స్ట్రాగా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీకు ఇంకా ఈ IIITకి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా అంటే PUC ఎలా ఉంటుంది, బీటెక్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు, సో ఇందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీకు ఈ అడ్మిషన్స్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.